హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ లావణ్య. ఈరోజు అత్యంత ఆసక్తికరమైన పొలిటికల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దామా? తండ్రి కట్టిన సామ్రాజ్యంలో వారసురాలి తిరుగుబాటు. తెలంగాణ రాజకీయాల్లో ఇది అసలైన ఫ్యామిలీ డ్రామానా లేక పొలిటికల్ వ్యూహమా? ఒకప్పుడు ఉద్యమంలో గొంతుకైన కవిత ఇప్పుడు కన్న తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. అసలు పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత ఈజీనా? కేసీఆర్ వేసిన ఈ సెటైర్ వెనుక ఉన్న ఆవేదన ఏంటి? అసలు ఈ కొత్త పార్టీ ఎవరి కోసం? నేటి మన స్పెషల్ స్టోరీ ఇదే. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి బీఆర్ఎస్ అంటే ఒకటే మాట ఒకటే బాట. కానీ ఇప్పుడు ఆ బాట తప్పుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెగలు, పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న అసంతృప్తి వెరసి కవిత కొత్త దారి వెతికేలాగా చేశాయి. సొంత పార్టీలోనే తన ఉనికి ప్రశ్నార్థకం కావడంతో జాగృతి నుండి జనంలోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఇది కేవలం ఒక కూతురి ఆవేదన కాదు, ఒక రాజకీయ వారసురాలి ఆరాటం. పార్టీ అంటే పాన్ షాప్ డబ్బా కాదు. కేసీఆర్ అన్న ఒక్క మాట చాలు తండ్రి కూతుళ్ల మధ్య గ్యాప్ ఎంత పెరిగిందో చెప్పడానికి. సిద్ధాంతం లేకుండా కేవలం భావోద్వేగాలతో పార్టీ పెడితే ఏమవుతుందో చరిత్ర మనకు ఎన్నోసార్లు చూపించింది. ఎన్టీఆర్ ఆత్మగౌరవం అన్నారు, కేసీఆర్ తెలంగాణ అన్నారు. మరి కవిత నినాదం ఏంటి? కేవలం కేసుల నుంచి ఉపశమనమే ఎజెండా అయితే ప్రజలు ఆ గడప తొక్కుతారా? ప్రస్తుతం బీఆర్ఎస్ హైకమాండ్ ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కవిత వెంట వెళ్లే నేతలు ఎవరు? క్యాడర్ పరిస్థితి ఏంటి? శనివారం జరగబోయే ఆవిర్భావ సభకు ముహూర్తం ఖరారైంది. కానీ ఎజెండా పేపర్ మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. అటు ఢిల్లీ వర్గాల్లో కూడా ఈ కొత్త పార్టీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇది బీఆర్ఎస్ను చీల్చడమేనా లేక ఓట్లు చీల్చే ఎత్తుగడనా అన్నది మిస్టరీ. సామాన్య ప్రజలకు ఈ యుద్ధం వల్ల వచ్చే లాభాలేంటి? ఏమీ లేదు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం లాంటి అంశాలను వదిలేసి కుటుంబ కలహాలే వార్తలుగా మారడం పైన జనం పెదవి విరుస్తున్నారు. పార్టీలు పుట్టడం సహజమే, కానీ అవి ప్రజల కష్టాల పునాదుల మీద పుట్టాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వారసత్వ యుద్ధంలో బలైపోయేది చివరకు క్యాడరే. దేశంలో ఇప్పటికే 2800 పార్టీలున్నాయి. కవిత పార్టీ ఆ జాబితాలో మరో సంఖ్యగా మిగిలిపోతుందా లేదా చరిత్ర తిరగరాస్తుందా? తండ్రి కరుకుదనం ముందు కూతురి కసి నిలబడుతుందా? సిద్ధాంతం లేని ప్రయాణం గమ్యం చేరడం అసాధ్యం. ఒకవేళ ఈ తిరుగుబాటు సక్సెస్ అయితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. లేదంటే ఇది రాజకీయ ఆత్మహత్యగానే మిగిలిపోతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు. కానీ ఇప్పుడు శాశ్వత బంధాలు కూడా విడిపోతున్నాయి. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఎదగాలనుకోవడం తప్పేం కాదు, కానీ ఆ దారికి ప్రజల మద్దతు ఉండాలి. మరి కవిత వేస్తున్న ఈ అడుగు కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూలుస్తుందా లేక తన రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తుందా? మీరేమంటారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ కథనం కోసం వేచి చూస్తూనే ఉండండి. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ. థ్యాంక్ యూ.